Hi, hello, welcome friends. In continuation with Audit of Physical Law, ఈ చాప్టర్కి సంబంధించి ఆల్ స్టడీ మెటీరియల్ ఎంటీపీస్ ఆర్టీపీస్ పాస్ట్ ఎగ్జామ్స్ క్వశ్చన్ మనం డిస్కషన్ చేస్తున్నాము అప్ టు క్వశ్చన్ నెంబర్ 20 వరకు కంప్లీటెడ్. నౌ 21st క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ఇన్ 21st క్వశ్చన్? వి ప్రైవేట్ లిమిటెడ్ ఈజ్ ఎంగేజ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ ప్రొవైడింగ్ కార్పొరేట్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. సో ఏదన్నా ఉన్నాం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని ప్రొవైడ్ చేస్తున్నాం. ఇట్ హ్యావ్ అన్ యాన్యువల్ టర్న్ ఓవర్ ఆఫ్ 69 crores. సో ఎంత టర్న్ ఓవర్? 69 crores దాని యొక్క టర్న్ ఓవర్. కంపెనీ వచ్చేసి ట్యాక్స్ ఆడిటర్ ఉన్నాడు. ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఎండెడ్ 31st March 2021, the company applied for GST registration for 2 new locations for which registration certificate has not yet been received by the company. However, the registration number is available on the portal relevant authority, which can be verified by checking the details of the company. So రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఒకటి రాలేదు, రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది అలాట్ అయింది. ఇన్ దిస్ కేస్ వాట్ షుడ్ బి ద ఆడిట్ ప్రొసీజర్ టు వెరిఫై దిస్ రిజిస్ట్రేషన్ నెంబర్? రిజిస్ట్రేషన్ నెంబర్ని వెరిఫై చేయడానికి ఆడిట్ ప్రొసీజర్ని చెప్పాలంట. సో ద ట్యాక్స్ ఆడిటర్ should verify the registration number for the location for which registration certificate has not been received. సో ఏదైతే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ రాలేదో ఆడిటర్ ఏం చేయాలి? ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని వెరిఫై చేయాలి ఫ్రమ్ ఆన్లైన్ పోర్టల్ ఆఫ్ ద రిలవెంట్ అథారిటీ. ద ఆడిటర్ షుడ్ also ensure that the details furnished while checking the registration number pertains to the company only. సో అది ఆ నెంబర్ ఏదైతే ఉందో అది కంపెనీనే అయి ఉండాలి. pertains to the company only. If the company has filed any returns for this location, సో కంపెనీ అనేది ఫైల్ చేసి ఉండాలి ఏదైనా రిటర్న్స్ ఫర్ దిస్ లొకేషన్కి సంబంధించి. ద ఆడిటర్ షుడ్ ఎంక్వైరీ ఫర్ ద సేమ్ ఫర్ ద మేనేజ్మెంట్ అండ్ షుడ్ చెక్ దిస్ రిటర్న్స్ టు వెరిఫై ద కరెక్ట్నెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ నెంబర్స్తో రిజిస్ట్రేషన్ నెంబర్ కరెక్ట్నెస్ని చెక్ చేసుకోవాలి అండ్ రిటర్న్స్ ఏమైనా ఫైల్ చేస్తే అవి కూడా చెక్ చేసుకోవాలి. అండ్ అడిషన్, ద ఆడిటర్ షుడ్ ఆల్సో అబ్టైన్ స్పెసిఫిక్ రిప్రజెంటేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ ద మేనేజ్మెంట్. స్పెసిఫిక్ రిప్రజెంటేషన్ కూడా తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. Poly Limited is engaged in leasing of goods and carriage, appointed you as tax auditor for the financial year 2021. సో ఏదన్నా ఉన్నాయో గూడ్స్ క్యారేజ్ బిజినెస్లో ఉన్నావు, లీజింగ్ ఆఫ్ గూడ్స్ క్యారేజ్ దానిలో ఉన్నాము. దానికి ట్యాక్స్ ఆడిటర్ ఎప్పుడు ఉంది? హౌ డు యూ డీల్ విత్ ద ఫాలోయింగ్ పేమెంట్స్ టు మిస్టర్ ఎక్స్, మిస్టర్ వై అండ్ మిస్టర్ జెడ్ ఎంగేజ్ ఇన్ లీజింగ్ ఆఫ్ గూడ్స్ క్యారేజ్. సో వీళ్ళు సపరేట్ పర్సన్స్ అండ్ వీడు సేమ్ నేచర్లో ఉన్న బిజినెస్లో ఉన్న పర్సన్ రిలేటింగ్ టు లీజింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ యువర్ ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్. సో పేమెంట్ ఫర్ 6 invoices of 5,000 each to cash Xకి, 2 invoices cash eachకి, cash to Y on 5th July అండ్ 6th Julyకి డిఫరెంట్ డేట్కి. ఇది సేమ్ పర్సన్కి డిఫరెంట్ బిల్స్ ఇచ్చినాము, డిఫరెంట్ బిల్స్ డిఫరెంట్ డేట్ బట్ సేమ్ పర్సన్. పేమెంట్ ఆఫ్ 40,000 మేడ్ ఇన్ క్యాష్ టు జెడ్ ఆన్ 7th July అండ్ అగైనెస్ట్ ఇన్వాయిస్ ఫర్ ఎక్స్పెన్సెస్ బుక్డ్ ఇన్ 1920 లాస్ట్ ఇయర్కి సంబంధించి. సో మనం ఇప్పుడు 2021లో ఉన్నాము. నౌ రిపోర్టింగ్ ఆఫ్ పేమెంట్ ఎక్సీడింగ్ 35,000. సో మామూలుగా అయితే 10,000. వీళ్ళు బిజినెస్ వచ్చేసి లీజింగ్ ఆఫ్ గూడ్స్ క్యారేజ్ కాబట్టి వీళ్ళకి 35,000 వస్తుంది. ఇన్ క్యాష్ డిజాల్వెన్స్ అండర్ సెక్షన్ 40A(3) ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ఈజ్ అట్రాక్టెడ్ ఇఫ్ ద అసెస్సీ ఇన్కర్స్ ఎనీ ఎక్స్పెన్సెస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ పేమెంట్ ఆర్ అగ్రిగేట్ ఆఫ్ పేమెంట్ మేడ్ టు ఎ పర్సన్ ఇన్ ఏ డే అదర్వైజ్ దెన్ బై అన్ అకౌంట్ పే చెక్ drawn on bank or account pay drafts exceeds 10,000. నార్మల్ కేసులో 10,000. హౌఎవర్ ఇన్ కేస్ ఆఫ్ పేమెంట్ మేడ్ ఫర్ ప్లేయింగ్, హైరింగ్ ఆర్ లీజింగ్ వాళ్ళకి కానీ ఇస్తే, ఎవరికి? ప్లేయింగ్, హైరింగ్, లీజింగ్ ఆఫ్ గూడ్స్ క్యారేజ్ వాళ్ళకి ఇస్తే లిమిట్ వచ్చేసి 35,000 ఇన్స్టెడ్ ఆఫ్ 10,000. నార్మల్ కేసులో 10,000. ఈ ప్లేయింగ్, హైరింగ్, లీజింగ్ గూడ్స్ క్యారేజ్ వాళ్ళకైతే 35,000. ఫర్దర్ యాజ్ పర్ సెక్షన్ 40A Class 3A of Income Tax Act 1961 where an allowance has been made in the assessment for the any year. సో మనకి ఇక్కడ క్వశ్చన్ అంట. సో ఆన్సర్లో మనం ఏం చెప్తామంటే, ఫస్ట్ ఆన్సర్ చెప్తాను, మీకు ఇంపార్టెంట్ పాయింట్ దీని తర్వాత చెప్తా. సో ఫర్దర్ యాజ్ పర్ సెక్షన్ 40A(3) ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం వేర్ ఎనీ అలవెన్స్ has made in the assessment year for any year in respect of any liability incurred in the assessee for expenditure and subsequent during the previous year, assessee makes payment. సో ఈ ఇయర్లో ఇంకర్ అయ్యి నెక్స్ట్ ఇయర్లో పేమెంట్ చేసే, అదర్వైజ్ దెన్ బై వే ఆఫ్ అకౌంట్ పే చెక్ drawn on bank or account pay bank draft or payment so made shall be deemed to be profit gain for the business. సో నెక్స్ట్ ఇయర్లో నువ్వు ప్రాపర్ పేమెంట్ చేయకుంటే ఆ నెక్స్ట్ ఇయర్కి నీకు అది ప్రాఫిట్గా తీసుకుంటాం. అకార్డింగ్లీ చార్జబుల్ టు ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ సబ్సిక్వెంట్ ఇయర్ ఇఫ్ ద పేమెంట్ మేడ్ టు ఏ పర్సన్ ఇన్ ఏ డే ఎక్సీడ్
10,000, 35,000 in case of playing, hiring, leasing of goods carriage. However, there is exemption under section rule 6dd having regard to nature and extent banking facility available and other relevant సో అక్కడ ఏమన్నా బ్యాంకింగ్ ఫెసిలిటీ లేదు అంటే ఇట్లాంటి కేసెస్లో ప్రొవైడ్ చేస్తారు మీకు ఎగ్జామ్షన్ అనేది. సబ్సిక్వెంట్లీ అండర్ క్లాస్ 21D, సో ఎక్కడ మనం చూపించేది క్లాస్ 21D ఏలో కానీ ఆ క్లాస్ 21DBలో కానీ ఆ ఫామ్ 3CD that tax authority has to scrutinize on basis of examination of books of account and other relevant documents evidence whether expenditure covered under section 40A class 3 and 40A class A respectively read with rule 6dd were made by an account pay check drawn on the bank or account pay bank draft. సో చెక్ డ్రాన్ చేసిన అకౌంట్ పే పైన చెక్ బ్యాంక్ డ్రాఫ్ట్ చేసిన అకౌంట్ పే పైన ఇఫ్ నాట్ ఒకవేళ అది కానీ లేకుంటే ద సేమ్ షుడ్ బి రిపోర్టెడ్ అబో మెన్షన్ క్లాసెస్. ఏ క్లాసులో 21D స్మాల్ క్యాపిటల్ ఏ 21D క్యాపిటల్ బిలో మనం ప్రొడ్యూస్ చేయాలి. దేర్ ఫోర్ యాజ్ పర్ ద ప్రెజెంట్ ఎక్స్ప్లెనేషన్ డిస్కస్డ్ అబౌ the given cases deals as under. So payment of 6 invoices of 5,000 each aggregate ఎంత అవుతుంది 30,000 అవుతుంది. మేడ్ ఇన్ క్యాష్ ఆన్ 4th July 2020 need not be reported as aggregate of payment does not exceed 35,000. సో 35,000 అనేది ఎక్సీడ్ కాలేదు ఎవరికి మిస్టర్ ఎక్స్కి సంబంధించి. నెక్స్ట్ సెకండ్ కేసెస్ పేమెంట్ ఆఫ్ 2 invoices of 18,000 each made in cash 5th July 2020 and 6th July 2020 respectively aggregate ఎంత అయితే అగ్రిగేట్ చేస్తే 36,000 అవుతుంది. need not be reported as the payment does not exceed 35,000 in a day. ఆ పర్సన్కి ఇన్ ఏ డేలో ఎక్సీడ్ కాలేదు. నెక్స్ట్ 35,000 డస్ నాట్ ఎక్సీడెడ్. నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ 40,000 మేడ్ ఇన్ క్యాష్ అగైన్స్ అండ్ ఇన్వాయిస్ ఫర్ ఎక్స్పెన్సెస్ booked in 1920 is likely to be deemed to be profit and gains of business or profit under section 40A class 3A of Income Tax Act 1961. Thus details of such amount need to be furnished under class 21D chapter B of form 3CA D. సో 21D క్యాపిటల్ ఏలో కరెంట్ ఇయర్కి సంబంధించి 21D క్యాపిటల్ బిలో లాస్ట్ ఇయర్కి సంబంధించి డిస్కస్ చేస్తాము. ఇక్కడ 3 కేసెస్లో ఫస్ట్ కేసు ఏమో అమౌంట్ వచ్చేసి లెస్ దెన్ 35 వస్తుంది కాబట్టి 5,000 ఇంటూ 6 చేస్తే ఇక్కడ కంపెనీ అనేది ఎంగేజ్ అయ్యి ఉండేది ఏది లీజింగ్ ఆఫ్ గూడ్స్ క్యారేజ్ ప్యాసింజర్ దానిలో మనం ఉంటే ఏది పేమెంట్ చేస్తుంటే ఇన్ కేస్ ఆఫ్ పేమెంట్ మేడ్ ఫర్ ప్లేయింగ్ హైరింగ్ ఆర్ లీజింగ్ గూడ్స్ క్యారేజ్ లిమిట్ వచ్చేసి 35,000. సో ఇక్కడ అమౌంట్స్లో ఫస్ట్ వచ్చేసి 35,000కి తక్కువ ఉంది ఎవరికి ఎక్స్కి పే చేసిన దానికి అది రాదు. నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ 2 invoices 18,000 ఈచ్ మేడ్ ఇన్ క్యాష్ 5th July 2020 6th July 2020 2 days డిఫరెంట్ ఇన్వాయిసెస్ అండ్ కాబట్టి ఈ అమౌంట్ అనేది అగ్రిగేట్లో 36,000 ఉన్నప్పటికీ నాట్ రిక్వైర్డ్ టు బీ రిపోర్టెడ్ యాజ్ పేమెంట్ డి నాట్ ఎక్సీడ్ 35,000. ఎందుకు మనం రికార్డ్ చేయలేదు ఇది అంటే ఎందుకు అంటే అది ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ పేమెంట్ ఆర్ అగ్రిగేట్ పేమెంట్. సో ఇక్కడ ప్రయోజనకరం వస్తే మళ్ళీ సో అయితే మనం ఇంపార్టెంట్ ఒక పాయింట్ చెప్తా ఉన్నాం కదా పాయింట్కి వస్తే ఎప్పుడు రిపోర్ట్ చేయాలి పేమెంట్ డ్రాఫ్ట్ ఎక్సీడ్. సో ఇక్కడ వస్తే అసె అట్రాక్టెడ్ ఇఫ్ ద అసెస్టీ ఇంకర్ ఎనీ ఎక్స్పెన్సెస్ ఇంకర్ కావాలి ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ పేమెంట్ ఆర్ అగ్రిగేట్ ఆఫ్ పేమెంట్ మేడ్ టు ఏ పర్సన్ ఇన్ ఏ డే otherwise then by an account pay check or bank draft exceed 10,000. సో ఒక పర్సన్కి ఎన్ని బిల్స్ అన్నా ఉన్నాయి మెంబర్ ఆఫ్ బిల్స్ సంబంధం లేదు ఒక పర్సన్కి పే చేస్తున్నావు పే చేస్తున్నావు ఒకటే రోజు పేమెంట్ చేస్తున్నావు ఒకటే రోజే పేమెంట్ చేస్తున్నావు ఎంత పేమెంట్ చేస్తున్నావు 10,000కి మించి పేమెంట్ చేస్తున్నావు ఆ కేసులో ఆర్ 35,000కి మించి పే చేస్తున్నావు ఇన్ కేస్ పేమెంట్ మేడ్ ఫర్ ప్లేయింగ్ హైరింగ్ ఆర్ లీజింగ్ ఆఫ్ గూడ్స్ క్యారేజ్ ఉన్నప్పుడు. సో సెకండ్ కేస్ అనమాట. సో ఇక్కడ 2 days పడతాయి కాబట్టి ఈ డేట్ వేరే ఈ డేస్ వేరే కాబట్టి అలవబుల్ ఉంది. నెక్స్ట్ 40,000 వచ్చేసి లాస్ట్ ఇయర్కి సంబంధించిన ఈ ఇయర్ క్యాష్లో పేమెంట్ చేసినాం కాబట్టి 35,000 ఎక్సీడ్ అయింది కాబట్టి మనం చూపించాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 23? GTA issued and consignment note on 1st January 2020. A consignment note charges GST at the rate of 12%. సో GTA 12% ఛార్జ్ చేసిందంటే GTAకి 2 ఆప్షన్స్ ఉంటాయి మనకి GTA ప్రకారం మనకి 2 ఉంటాయి. GTA అనేది 12% అన్న ఛార్జ్ చేయొచ్చు
ఆర్ 5% అనవచ్చు. ఇది ఏం ఛార్జ్ చేయకుంటే 5% అంటే మనం ఆర్సీఎంకి అప్లికబిలిటీలోకి వస్తుంది. 12% ఛార్జ్ చేస్తుందంటే కంపెనీ ఎఫ్సిఎం ఇదే చేస్తున్నట్టు. సో మన దగ్గర కలెక్ట్ చేసుకొని మనకి ఇన్పుట్ వస్తుంది. ఇది కన్నా తక్కువ కలెక్ట్ చేస్తే మనం ఆర్సీఎంలో పే చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనకి 12% ఛార్జ్ చేస్తుంది కాబట్టి ద కంటైన్మెంట్ నోట్ కంటెంట్ యాజ్ 12%. సో రివర్స్ ఛార్జ్ అనేది డస్ నాట్ అప్లికబుల్ యాజ్ పర్ నోటిఫికేషన్ 13. So in the tax has to be paid by GTA under forward charge mechanism, and this transaction should not be entered in serial number 70. సో మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలోకి వస్తుంది కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. GTA issued consignment note on 1st January 2020. Consignment does not charge GST. సో అది కన్సైన్మెంట్కి జిఎస్టీని ఛార్జ్ చేయలేదు. జిఎస్టీని అది ఛార్జ్ చేయలేదంటే మనకి 12% ఛార్జ్ చేయాలంటే ద రిసీట్ హాస్ పేడ్ ద ఫ్రైట్ to GTA and to collect basis which would turnover mentioned in 73 serial number 70. So since the consignment note does not contain GST 12%, సో కంటెంట్ కాలేదు. ఇప్పుడు ఆర్సీఎం ప్రొవిజన్స్, సో మనకి ఈ కేసుకి వచ్చినాము, ఛార్జ్ చేయలేదంటే ఆర్సీఎం కేసుకి వస్తాము. సో ఆర్సీఎం ప్రొవిజన్స్ విల్ బి అప్లికబుల్. ట్యాక్స్ ఈజ్ టు బి పేడ్ బై ద పర్సన్ లైబుల్ టు పే ఫ్రైట్. ఎవరైతే ఫ్రైట్ని పే చేస్తున్నాడో ఆ పర్సన్ జిఎస్టీ పే చేయాల్సి వస్తుంది. దట్ ఇన్ రిసిప్ట్ అండ్ నాట్ ద జీటీఏ అండర్ ఫార్వర్డ్ ఛార్జ్ బికాస్ దిస్ విల్ ఫైల్ ప్రిపేరింగ్ GSTR 9C ఆఫ్ జీటీఏ. దిస్ ఇంపోంగ్డ్ ట్రాన్సాక్షన్ హ్యాస్ టు బి ఎంటర్డ్ ఇన్ సీరియల్ నెంబర్ 70లో మెన్షన్ చేయాలి. బట్ వైల్ ప్రిపేరింగ్ GSTR 9C ఆఫ్ ద రిసిపియంట్ దిస్ ట్రాన్సాక్షన్ విల్ నాట్ బి ఎంటర్డ్ ఇన్ దిస్ సీరియల్ నెంబర్. సో 9Cకి ఏమవసరం లేదు, నార్మల్ కేసెస్లో చూపించాలి. వైల్ ప్రిపేరింగ్ GSTR 9C ఆఫ్ జీటీఏ వాళ్ళు 70లో చూపించుకోవాలి. రిసిపియంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూపించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. అడ్వకేట్ మిస్టర్ ఎక్స్ హ్యాస్ ప్రొవైడెడ్ లీగల్ సర్వీసెస్ అండ్ చార్జ్డ్ GST ఆఫ్ 18 rupees ఆన్ హిజ్ ఇన్వాయిస్ ₹18 ఇన్వాయిస్ ఆఫ్ 100. 2 రూపీస్ ఇచ్చినాడు మరి, ఇన్వాయిస్ ఆఫ్ 100. ఓకే, ద అడ్వకేట్ క్లయింట్ పేడ్ 1. ఓకే ఇన్వాయిస్ వాల్యూ 100, GST 18. సో మొత్తం అమౌంట్ ఎంత పే చేసినాం, 118 పే చేసినాము. ద అడ్వకేట్ హ్యాడ్ remitted 18 to government and is the opinion that the aforesaid transaction should not be reduced in serial number 70 in the stand taken by the advocate. కరెక్టా కదా? సో ఇక్కడ సప్లైస్ ఎవరు చేసినారు, సప్లయర్ రిసిపియంట్. మనము జిఎస్టీ వచ్చిందంటే కంపల్సరీగా సప్లయర్ రిసిపియంట్ చూసుకోవాలి. ఇక్కడ ఎవరు సప్లై చేసినది ఎవరు, రిజిస్టర్ పర్సన్. ఎవరు, రిజిస్టర్ పర్సన్. వేర్ రిసిపియంట్ ఈజ్ లయబుల్ టు బి రివర్స్ ఛార్జ్. సో అడ్వకేట్ మిస్టర్ ఎక్స్ యాజ్ ప్రొవైడెడ్ ద లీగల్ సర్వీసెస్ అండ్ రిసిపియంట్ వచ్చేసి సప్లైస్ మేడ్. సో రిసిపియంట్ ఎవరు, బిజినెస్ ఎంటిటీ అంటే రిజిస్టర్ పర్సన్, రిజిస్టర్ ఎంటిటీ. సప్లయర్ ఎవరు, ప్రాక్టీసింగ్ అడ్వకేట్. సో సప్లయర్ అడ్వకేట్ బిజినెస్ ఎంటిటీ. సప్లయర్ సప్లై ద ప్రొవిజన్స్. రిజిస్టర్ పర్సన్కి మనం ప్రొవైడ్ చేసిన సర్వీసెస్ ఎవరు, లీగల్ సర్వీసెస్. వేర్ రిసిపియంట్ ఎవరైతే రిసిపియంట్ ఉన్నాడో, రిసిపియంట్ ఈ లయబుల్ టు రివర్స్ ఛార్జ్ మెకానిజం. సో ఆర్సీఎం అనేది అప్లికబుల్ అవుతుంది ఇక్కడ. ఎందుకు, ఇది రిజిస్టర్ పర్సన్ కాబట్టి, బిజినెస్ ఎంటిటీ రిజిస్టర్ పర్సన్ కాబట్టి. నెక్స్ట్ ద అడ్వకేట్ హ్యాస్ ఆర్ రివర్స్ ఛార్జ్ ఆర్ టు బి డిక్లేర్డ్ ఇన్ సీరియల్ నెంబర్ 70. సో 70లో డిక్లేర్ చేసుకోవాలి. అండ్ లీగల్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై అడ్వకేట్ టు హిస్ క్లయింట్ ఆర్ లయబుల్ ఫర్ రివర్స్ ఛార్జ్ అజ్యూమింగ్ ఆల్ అదర్ కండిషన్ ఇన్ రివర్స్ ఛార్జ్ నోటిఫికేషన్ స్టాండ్స్ సాటిస్ఫైడ్. హెన్స్ ద ఇంపోంగ్డ్ ట్రాన్సాక్షన్స్ షుడ్ బి డిక్లేర్డ్ ఇన్ సీరియల్ నెంబర్ 70. సో 7Dలో చూపించుకోవాలి. అండ్ జిఎస్టీ రాంగ్లీ కలెక్టెడ్ అండ్ పేడ్ బై ద అడ్వకేట్ అండర్ ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం నాట్ చేంజ్ ద ఫ్యాక్ట్ దట్ అఫ్రోసైడ్ సర్వీసెస్ ఈజ్ లయబుల్ టు రివర్స్ ఛార్జ్ అండ్ ఎన్ మెరిట్ ఇన్సర్షన్ ఇన్ సీరియల్ నెంబర్ 70. సో సీరియల్ నెంబర్ 70లో ఎవరు చూపిస్తారు, ఎవరైతే సప్లయర్ ఉంటారో, ఛార్జ్ జిఎస్టీ పే చేయకుండా ఉంటారో. లాస్ట్ కేసులో జీటీఏ వాడు ట్యాక్స్ పే చేయడం లేదు అండ్ వాళ్ళ రిసిపియంట్ రివర్స్ ఛార్జ్లో మెచ్చాలి. సో మనం గవర్నమెంట్ అనేది రివర్స్ ఛార్జ్లో మెకానిజంలో రిసిపియంట్ దగ్గర కలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఈ సప్లయర్ వాళ్ళు ఫామ్ 7Dని మీరు ఫిల్ చేయండి బాబు, మేము రిసిపియంట్ దగ్గర కలెక్ట్ చేసుకుంటామని చెప్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. ద ఐటీసీ ఈజ్ బుక్డ్ ఇన్ ద పర్చేజ్ అకౌంట్ ఈజ్ ఫాలో. సో ఐటీసీ అండ్ పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్స్ ఎంత ఉంది, 1,50,000 ఉంది.
పర్చేజ్ వాల్యూ ఎంత 20 lakhs. సో 20 lakhs మీద 1,50,000 is the ITC amount. ITC and purchase of consumables 60,000. Purchase value ఎంత 4 lakhs. ITC and purchase of food items for staff 12,000. Purchase value 1,20,000. ITC availed by the registered person from the purchase account. So 1,50,000. 1,50,000కి 60 యాడ్ చేస్తే 2,10,000. 2,10,000 ప్లస్ 12,000 2,22,000. సో మొత్తం 2,22,000 క్లెయిమ్ చేసినాడు అసెస్సీ. సో ద రిపోర్టింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్ షెల్ బి మేడ్ ఇన్ దిస్ కాలమ్. సో వాల్యూ ఆఫ్ పర్చేజ్ 25 lakhs 22,000. అమౌంట్ ఆఫ్ టోటల్ ఐటీసీ 2,22,000. అమౌంట్ ఎలిజిబుల్ విల్ బి 2,10,000. 2,10,000 ఎలిజిబుల్. ఏదైతే ఈ 12,000 ఉందో ఇది నాట్ ఎలిజిబుల్. సో ఫుడ్కి సంబంధించి నాట్ ఎలిజిబుల్ టు క్లైమ్ ఐటీసీ అది చెప్పాలి. సో ఎంత చూపించుకోవాలి 24 and 25 lakhs. 25 lakhs 20 మొత్తం అమౌంట్ చూపించాలి. బట్ క్లెయిమ్ చేయాలి ఎలిజిబుల్ ఐటీసీ క్లెయిమ్ ఎంత 2,10,000 అని చూపించుకోవాలి. ఈ 12,000ని క్లెయిమ్ చేయకూడదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. మిస్టర్ ఏ ఎంగేజ్డ్ ఇన్ ఏమైనాడు ఎంగేజ్ బిజినెస్ ఇన్ sole proprietary presented the following information to you in the financial year 21-22. Turnover made during the year వచ్చేసి 1,124 lakh వాడి యొక్క టర్నోవర్. ఓకే టర్నోవర్ అండ్ గూడ్స్ రిటర్న్ ఇన్ రెస్పెక్ట్ టు సేల్స్ 20 lakhs. సో 1,124 నుంచి 20 lakhsని తీసేయండి. ఓకే 20 lakhsని తీసేసిన తర్వాత ఓకే క్యాష్ డిస్కౌంట్స్ అలౌడ్ టు ఈజ్ కస్టమర్ 1 lakh. క్యాష్ డిస్కౌంట్స్ అనేది రావు. స్పెషల్ రిపేట్ అలవెన్స్ ఇన్ ద నేచర్ ఆఫ్ ట్రేడ్ డిస్కౌంట్స్. సో ట్రేడ్ డిస్కౌంట్స్ వస్తుంది. సో ఆ అమౌంట్ నుంచి 5 lakhs తీసేయండి. మొత్తం అమౌంట్ తీసేస్తే 1,099 lakhs వన్ యొక్క ఇన్కమ్ అవుతుంది. సో 1,099 lakhs అవుతుంది. 1,099 lakhs అవుతుంది. 1 crore ట్యాక్స్ ఆడిట్ లిమిట్ ఎంత 1 crore. You would not be required to get his accounts audited under section 44AB of the Income Tax Act. 1,099 lakhs అంటే 1 crore ఎక్సిస్ కానట్లనా? ఇది రెండోసారి ఇది క్వశ్చన్ వచ్చినది. 1,099 lakhs 1,099 lakhs. సో ప్రజెంట్ గుర్తుపెట్టుకోండి అబ్బా 1 crore ఎక్సీడ్ అయిందంటే ట్యాక్స్ ఆడిట్ లిమిట్ అప్లికబుల్ అవుతుంది. ఇది 1 crore ఎక్సీడ్ అయ్యింది ట్యాక్స్ ఆడిట్ అప్లికబిలిటీలోకి వస్తుంది. 1 crore ఎక్సీడ్ కాకుండా ట్యాక్స్ ఆడిట్ అప్లికబిలిటీలోకి రాదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. కామెంట్ విత్ రెస్పెక్ట్ టు కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ సేల్స్ టర్న్ ఓవర్ గ్రాస్ రిసీట్స్ ఎక్సీడింగ్ ప్రిస్క్రైబ్డ్ లిమిట్ అండర్ సెక్షన్ 44AB ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. డిస్కౌంట్ అలౌడ్ ఇన్ ద సేల్స్ ఇన్వాయిస్. సో సేల్స్ ఇన్వాయిస్లోనే అలౌ చేసినామంటే ఈ అమౌంట్ని రెడ్యూస్ చేసేయండి. క్యాష్ డిస్కౌంట్ ఇచ్చినాము. క్యాష్ డిస్కౌంట్ వచ్చేసి ఇన్ ద నేచర్ ఆఫ్ కమిషన్ ఆన్ సేల్స్ ఇస్తే ఇది రిలేటెడ్ టు టర్న్ ఓవర్ కాదు కాబట్టి నాట్ డిడక్టెడ్. దీన్ని డిడక్ట్ చేసుకోవద్దు. ప్రైస్ ఆఫ్ గూడ్స్ రిటర్న్ రిలేటెడ్ ఎలియర్. సో లాస్ట్ ఇయర్కి సంబంధించి గూడ్స్ని రిటర్న్ చేసుకుంటే అది డిడక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సేల్ ప్రొసీడ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ ఇది మనం డిడక్ట్ చేయకూడదు అంతే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ ఇన్ ద ఫామ్ 3CD. సో ఫామ్ 3CD క్లాస్ 13. సో క్లాస్ 13లో మనం మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ గురించి చెప్పాల్సి వస్తుంది. క్లాస్ 13 ఆఫ్ ఫామ్ నెంబర్ 3CD ఆఫ్ ద ట్యాక్స్ ఆడిట్ రిక్వైర్డ్ టు స్టేట్ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంప్లాయిడ్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్. ఇట్ ఆల్సో రిక్వైర్స్ టు స్టేట్ ద చేంజ్ ఇన్ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ వైస్ వర్సా ద ప్రిసీడింగ్ ఇయర్. సో చేంజ్ ఇన్ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ చూసుకోవాలా, వైస్ వర్సా ది ప్రిసీడింగ్ ఇయర్ని చూసుకోవాలా. ఇఫ్ సో డీటెయిల్స్ ఆఫ్ చేంజ్ అండ్ ఎఫెక్ట్ ఆన్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ ఆర్ టు బి స్టేటెడ్. సో డీటెయిల్స్ ఆఫ్ చేంజ్ ఏమి అండ్ ఎఫెక్ట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేటెడ్ ఏమి ఈ రెండింటిని చూసుకోండి. ఆల్సో డీటెయిల్స్ ఆఫ్ డీవియేషన్ దేర్ ఆఫ్ ఇఫ్ ఎనీ ఫ్రమ్ ద అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిస్క్రైబ్డ్ అండర్ సెక్షన్ 145. సో ఏమైనా డీవియేషన్స్ ఉంటే ఈ సెక్షన్ 145 నుంచి అకౌంటింగ్ స్టాండర్డ్స్ని ఫాలో అయ్యేటప్పుడు డీవియేషన్స్ ఏమైనా ఉంటే ద ఎఫెక్ట్ ఆఫ్ దేర్ ఆన్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేటెడ్. సో ఏ డీవియేషన్ ఉందో ఆ ఎఫెక్ట్ ఏముంది వాటిని స్టేట్ చేయాలి. అండ్ సెక్షన్ 145 provide that method of accounting either cash or mercantile. So hybrid system is not permitted. సో నువ్వు మెయింటైన్ చేస్తే క్యాష్ సిస్టమ్ అన్నా మెయింటైన్ చేయి, ఆర్ మెయింటైన్ చేస్తే మర్కెంటైల్ సిస్టమ్ అన్నా మెయింటైన్ చేయి, అంతేకాని ఏదో ఒక సిస్టమ్ని మెయింటైన్ చేయి. నేను హైబ్రిడ్ మెథడ్ పోతా అంటే కాదు, నేను హైబ్రిడ్ పిల్ల అంటే యాక్సెప్ట్ చేయదు. క్వశ్చన్ నెంబర్ 30. ఏబీసీ ప్రింటింగ్ లిమిటెడ్ ప్రొప్రైటరీ కన్సర్న్ అనే ఒక టర్న్ ఓవర్ వచ్చేసి 11.3 crores and year ended 31st March 2019. The management explained it auditor that
మిస్టర్ జెడ్ దట్ ఇట్ అండర్టుక్ డిఫరెంట్ జాబ్స్ వర్క్స్ ఆర్డర్స్ వేరియస్ కస్టమర్ నుంచి తీసుకున్నాము రిక్వైర్ రా మెటీరియల్స్ని చూసుకుంటే అది ఇయర్స్ని స్టాక్ రిజర్వ్స్ని ప్రాపర్గా మెయింటైన్ చేయలేకుండా ఇంపాసిబుల్ అని చెప్పింది. అట్లాంటి కేసులో ఏం చెప్పినాం, ఎందుకంటే నేను లాస్ట్ టైం చెప్పినా కాబట్టి ఫాస్ట్గా పోతున్నా. ఈ కేసులో ఏం చెప్పాలంటే ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద ఎంటిటీ ఫర్ ద యూజ్ ఆఫ్ వేరియటీ ఆఫ్ రా మెటీరియల్స్ ఈ డిఫరెంట్ జాబ్స్ అండర్టేకెన్ బై ద వ్యాలిడ్. సో వాళ్ళు ఏదైతే చెప్పినారో అది వ్యాలిడ్ అవుతుంది. బట్ వాళ్ళు వ్యాలిడ్ ఆన్సర్ చెప్పినారని కాబట్టి నువ్వు వ్యాలిడ్గా ప్రశాంతంగా ఎంజాయ్మెంట్గా ఉండకూడదు. ఆడిటర్ అనేవాడు ఎంజాయ్మెంట్గా ఎప్పుడు ఉండకూడదు. ఫుల్ ఫ్రస్ట్రేషన్లో, ఫుల్ స్ట్రెస్లో, ఫుల్ యాక్టింగ్లో ఉండాలి. సో దానికోసం మళ్ళీ ఏం చేయాలి, ఆడిటర్ నీడ్ టు వెరిఫై. ఏం వెరిఫై చేయాలి, స్పెసిఫైడ్ జాబ్ ఆర్డర్స్ ఏమున్నాయి రిసీవ్ చేసుకునేది, డిఫరెంట్ రా మెటీరియల్స్ పర్చేజ్ ఏమున్నాయి, ఈచ్ జాబ్ స్పెసిఫిక్ సపరేట్గా, ద యూజ్ ఆఫ్ డిఫరెంట్ పేపర్స్ దట్ ఈస్ క్వాలిటీ, క్వాంటిటీ, సైజ్, ఇంక్, కలర్ ఎసెట్రా ఏమేమి ఉన్నాయి, డిఫరెంట్ యూజెస్ ఏమున్నాయి అది చూసుకోవాలి. మేబీ ఎగ్జామిన్ ఇఫ్ పాసిబుల్ ద ఆడిటర్ మే ఆల్సో ఎంక్వైర్ విత్ ద అదర్ సిమిలర్ ప్రింటర్స్ ఇన్ ద లొకాలిటీ టు ఎన్ష్యూర్ ప్రివైలింగ్ కస్టమ్స్. సో అదర్ సిమిలర్ ప్రింటర్స్ ఏమున్నాయి వాటిని కూడా చెక్ చేసుకోండి, ఎంక్వైరీ చేసుకోండి లొకాలిటీకి సంబంధించి. నెక్స్ట్ అట్ ద సేమ్ టైమ్ it has to report the certify and on the class 35 సారీ యార్ 2 క్లాసెస్ వస్తాయి, ఒకటి 35 ఒకటి, ఇంకోటి 11 వస్తాయి. ఇదేమో స్టాక్ రిజిస్టర్ ప్లేస్ ఎక్కడుందో చెప్పేది, ఇదేమో స్టాక్ రిజిస్టర్లో అంటే ఓపెనింగ్ ఎంత ఉంది, క్లోజింగ్ ఎంత ఉంది, కన్జ్యూమ్ ఎంత ఉంది వాటి గురించి చెప్పేది 35. సో 35B 11B ఫామ్ 3C చెప్పాలి. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 అబౌట్ ద డీటెయిల్స్ ఆఫ్ స్టాక్ వచ్చేసి 35B. డీటెయిల్స్ ఆఫ్ అకౌంట్ బుక్స్ లొకేషన్ ఎక్కడ ఉందని చెప్పేది 11B. ఈ మస్ట్ వెరిఫై ద క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్, వర్కింగ్ ప్రోగ్రెస్ అండ్ ఫినిష్డ్ గుడ్స్ ఆఫ్ ద కన్సర్న్ అట్లీస్ట్ వన్స్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్ డేట్. అట్లీస్ట్ బ్యాలెన్స్ షీట్ డేట్ అని ఒకసారి చెక్ చేయరా బాబు అని చెప్తుంది. ఇన్ కేస్ ఆఫ్ ద సెట్ డీటెయిల్స్ ఆర్ నాట్ ప్రాపర్లీ మెయింటైన్ హీ హాస్ టు స్పెసిఫికలీ మెన్షన్ ద సేమ్ విత్ ద రీజన్ ఫర్ నాన్ మెయింటెనెన్స్ ఆఫ్ స్టాక్ రిజిస్టర్. సో స్టాక్ రిజిస్టర్ ఎందుకు మెయింటైన్ చేయలేదు, ప్రాపర్ రీజన్ని చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. ఏ కార్పొరేట్ సొసైటీ హ్యావింగ్ రిసీట్స్ వచ్చేసి దాని రిసీట్ అబోవ్ 1 crore ఉన్నాయి, గెటింగ్ ఇట్స్ అకౌంట్స్ ఆడిటెడ్ బై ద పర్సన్ ఎలిజిబుల్ టు డూ ఆడిట్ అండర్ కార్పొరేట్ సొసైటీ యాక్ట్ 1912 హూ ఈజ్ నాట్ ఏ చార్టర్డ్ అకౌంట్తో ఆడిట్ చేయించుకుంటాము. చార్టర్డ్ అకౌంటెంట్తో కాకుండా వేరే పర్సన్తో చార్జ్ చేసుకుంటాం. స్టేట్ విత్ రీజన్స్ వెదర్ సచ్ ఆడిట్ రిపోర్ట్ కెన్ బి ఫర్నిష్డ్ యాజ్ ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ అండర్ సెక్షన్ 44AB ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. సో ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ ఫైల్ చేయాలంటే ఇది సొసైటీ కాబట్టి వేరే ఆడిటర్ని అపాయింట్ చేసుకుంది. సో చార్టర్డ్ అకౌంటెంట్ని అపాయింట్ చేసుకోలేదు. అండ్ ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ ఎవరు ఫర్నిష్ చేయాలనేది ఇక్కడ క్వశ్చన్ అరైజ్ అవుతుంది. ఫర్నిషింగ్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ ఆఫ్ ఏ కార్పొరేట్ సొసైటీ. సో యాజ్ పర్ సెక్షన్ 44AB ప్రకారం మనకి ఏం చెప్తానంటే 44AB అనేది రీడ్ విత్ ఎక్స్ప్లెనేషన్ టు సెక్షన్ 288(2) ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. దట్ ఈస్ నీ యొక్క బుక్స్ ఆఫ్ అకౌంట్ని ఎవరు ఆడిట్ చేయాలంటే ఒక అకౌంటెంట్ బుక్స్ ఆఫ్ అకౌంట్ని ఆడిట్ చేయాలని చెప్తుంది. అకౌంటెంట్ అంటే ఎవరు అంటే అకౌంటెంట్ మీన్స్ చార్టర్డ్ అకౌంటెంట్ విత్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ యాక్ట్ 1949 and includes in relation to any state or any person who by virtue of provisions of section 141 of the Companies Act 2013. సో చార్టర్డ్ అకౌంటెంట్ వస్తారు. అండ్ చార్టర్డ్ అకౌంటెంట్తో పాటు ఏదన్నా స్టేట్ బై వర్చ్యూ ఆఫ్ ఈ పర్సన్ అకౌంటెంట్ అని చెప్పింది అనుకోండి, ఆ పర్సన్ కూడా వస్తారు. సో ఈజ్ ఎంటైటిల్ టు బి అపాయింటెడ్ యాక్ట్ యాజ్ అన్ ఆడిటర్ ఆఫ్ ద కంపెనీ రిజిస్టర్డ్ ఇన్ దట్ స్టేట్. సో ఆ స్టేట్లో ఏదైతే రిజిస్టర్ అయిందో వాళ్ళు అపాయింట్ చేసుకోవచ్చు ఆడిటర్గా. అకార్డింగ్ టు ఏ పర్సన్ హూ ఈజ్ నాట్ ఏ చార్టర్డ్ అకౌంటెంట్ హ్యాస్ మెన్షన్ ఇన్ ద క్వశ్చన్. అంటే ఒక స్టేట్ ఆ పర్సన్ని చెప్పింది అనుకోండి, ఆ పర్సన్ని అపాయింట్ చేసుకోవచ్చు. బట్ ఎవరైతే నాట్ ఏ చార్టర్డ్ అకౌంటెంట్ ఇన్ ద క్వశ్చన్ త్రో ఈజ్ ఎలిజిబుల్ టు యాక్ట్ అన్ ఆడిటర్ ఆఫ్ కార్పొరేట్ సొసైటీ అండర్ ద కార్పొరేట్ సొసైటీ యాక్ట్, వాళ్ళు ఆడిట్ని చేయొచ్చు. బట్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు క్యారీ అవుట్ ట్యాక్స్ ఆడిట్ అండర్ సెక్షన్ 44AB ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. సో ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ని ఫైల్ చేయాలంటే కంపల్సరీగా అతను చార్టర్డ్ అకౌంటెంట్ అయితేనే చేయించుకోవాలి. నువ్వు ఆడిట్ చేయించుకోవాలంటే ఆడిటర్తో చేయించుకో, అకౌంట్ చేయించుకోవాలంటే అకౌంటెంట్తో చేయించుకో, ఫైలింగ్ చేయించుకోవాలంటే ఫైలర్తో చేయించుకో, ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేయించుకోవాలంటే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్. ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్కి వచ్చేపాటికి ఆడిటర్ దట్ ఈస్ చార్టర్డ్ అకౌంటెంట్ మాత్రమే ఉండాలి. వితౌట్ హ్యావింగ్ ఏ చార్టర్డ్ అకౌంటెంట్
నో వన్ కెన్ ఫైల్ ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్. ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ అంటే కంపల్సరీ చార్టర్డ్ అకౌంటెంట్ ఒక్కడే ఫైల్ చేయాలి యాజ్ పర్ సెక్షన్ 44AB ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. ఏంత సచ్ ఆడిట్ రిపోర్ట్ కెనాట్ బి ఫర్నిష్డ్ యాజ్ ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ అండర్ సెక్షన్ 44AB ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. అండ్ ఆడిటర్ షుడ్ కండక్ట్ రొటీన్ చెకింగ్. సో వేరే ఆడిటర్లు ఏం చేయొచ్చు, షుడ్ రొటీన్ చెకింగ్ చేసుకోవచ్చు డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఆడిట్ ఆఫ్ పబ్లిక్ ట్రస్ట్ ఇన్ ద ఫాలోయింగ్ మేనర్స్. సో ఏమేమి చేయొచ్చు, ఆ ఆడిటర్ వచ్చేసి వేరే ఆడిటర్ అంటే చార్టర్డ్ అకౌంటెంట్ కాని వాళ్ళు చెక్ బుక్స్ ఆఫ్ అకౌంట్ని చెక్ చేసుకోవచ్చు, అదర్ రికార్డ్స్ని బుక్ చేసుకోవచ్చు, అండ్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎట్లుందో చెక్ చేసుకోవచ్చు, ఇంటర్నల్ కంట్రోల్స్ ఎట్లున్నో చెక్ చేసుకోవచ్చు, ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వాచ్ ద ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద ట్రస్ట్ టు సాటిస్ఫై దట్ ట్రాన్సాక్షన్ ఫాల్ విత్ ఇన్ ద అంబిట్ ఆఫ్ ట్రస్ట్ ద ట్రాన్సాక్షన్స్ ప్రాపర్లీ ఆథరైజ్. సో ట్రాన్సాక్షన్స్ అన్ని ప్రాపర్లీ ఆథరైజ్ చేసినారా లేదా అవి చేసుకోవాలి బై ద ట్రస్టీస్ ఆర్ అదర్ డెలిగేటెడ్ అథారిటీ హ్యాస్ బీ పర్మిషబుల్ ఇన్ లా. సో ట్రాన్సాక్షన్స్ అనేది ప్రాపర్లీ ఆథరైజ్ చేసినారా లేదా ట్రస్టీ అనేది, అండ్ డెలిగేటెడ్ అథారిటీ పర్మిషబుల్ లాకు ఉందా లేదా అవి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ ఏం చెప్తున్నామంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ గురించి చెప్పినాము, బుక్స్ ఆఫ్ అకౌంట్ని వెరిఫై చేయడం. తర్వాత ట్రాన్సాక్షన్ గురించి చెప్తున్నాము. తర్వాత ఇన్కమ్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్కి సంబంధించి ఇన్కమ్స్ గురించి చెప్తాము, ఇన్కమ్స్ అన్నీ చెక్ చేసుకోమని ప్రాపర్గా. తర్వాత ఎక్స్పెన్సెస్ గురించి చెప్తాము, ఎక్స్పెన్సెస్ ప్రాపర్గా చెక్ చేసుకోమని చెప్తాము. తర్వాత అమౌంట్స్ హ్యాస్ అప్లైడ్ టువర్డ్స్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద ట్రస్ట్. సో ఏవైతే ఆబ్జెక్ట్ ఆఫ్ ట్రస్ట్కి అప్లై చేసినారా లేదా అవి డాక్యుమెంట్స్ని చెక్ చేసుకుంటాము. ఇవన్నీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వచ్చినాయి. తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ని చెక్ చేయమంటాం, ట్రయల్ బ్యాలెన్స్ ఆన్ ద క్లోజింగ్ డేట్ డ్యూలీ సర్టిఫైడ్ బై ద ట్రస్టీ. అండ్ తర్వాత బ్యాలెన్స్ షీట్ని అప్టెన్ చేసుకోమంటాము, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అప్టెన్ చేసుకోవడం అథెంటికేటెడ్ బై ద ట్రస్టీ అండ్ చెక్ ద సేమ్ విత్ ద ట్రయల్ బ్యాలెన్స్ విత్ ఇన్ విచ్ షుడ్ బి అగ్రీ. సో మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ఈ రెండు అగ్రీ కావాలి ట్రయల్ బ్యాలెన్స్తోని. ఇది కేసు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. వాట్ ఈజ్ 32 ఇదేంది క్వశ్చన్ నెంబర్ 32. స్టేట్ వెదర్ ద ట్యాక్స్ ఆడిటర్ రిపోర్ట్ కెన్ బి రివైజ్. ట్యాక్స్ ఆడిటర్ రిపోర్ట్ని రివైజ్ చేయొచ్చా కొన్ని కేసెస్లో, ఇక్కడ ఏమైనా సర్కమ్స్టెన్సెస్ అంటే ఎస్ ట్యాక్స్ ఆడిటర్ రిపోర్ట్ని మనం రివైజ్ చేయొచ్చు కొన్ని కేసెస్లో యాజ్ పర్ సెక్షన్ 44AB లైక్ అప్లికేషన్ ఆన్ సర్టెన్ పర్సన్స్ మెన్షన్ ఇన్ దేర్ అండర్ క్యారింగ్ ఆఫ్ ద బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ టు గెట్ దేర్ అకౌంట్స్ ఆడిటెడ్ బిఫోర్ ద స్పెసిఫైడ్ డేట్. మామూలుగా నార్మల్గా కొన్ని పర్సన్స్కి స్పెసిఫైడ్ డేట్లో ఇప్పుడు వాళ్ళ యొక్క బుక్స్ ఆఫ్ అకౌంట్ని ఆడిట్ చేయాలి. ఎవరు ఆడిట్ చేస్తారు, బై చార్టర్డ్ అకౌంటెంట్. ఎప్పుడు ఆడిట్ చేయాలి, వాళ్ళ యొక్క టోటల్ టర్న్ ఓవర్ అనేది స్టిపులేటెడ్ థ్రెషోల్డ్ ఎక్సీడ్ అయితే అండ్ ఎలిజిబుల్ టు డిక్లేర్. ఒకవేళ ప్రిజంప్టివ్ కేసెస్లో డిక్లేర్ చేస్తూ వాళ్ళు ప్రిజంప్టివ్ పర్సెంటేజ్ కంటే తక్కువ చూపిస్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 44ADలో చూపిస్తున్నాము, 44ADలో మినిమం 8% చూపించాలి, బట్ వాళ్ళ యొక్క ఇన్కమ్ అనేది 7% చూపిస్తున్నారు. ఇప్పుడు ఇట్లాంటి కేసెస్లో ట్యాక్స్ ఆడిట్ అనేది కంపల్సరీ కావాలి. లోయర్ దాన్ ద ఇన్కమ్ సో కంప్యూటెడ్. సో దీస్ పర్సన్స్ హ్యావ్ టు బి ఫర్నిష్డ్ బై ద స్పెసిఫైడ్ డేట్ ఏ రిపోర్ట్ ఆఫ్ ద ఆడిట్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మ్. ఫర్ దిస్ పర్పస్ ద CBDT has prescribed rule 6G, ఫామ్ 3CB అండ్ ఫామ్ 3CD. సో 3CA వచ్చేసి కంపెనీస్కి, 3CB వచ్చేసి అదర్ కంపెనీకి, 3CD వచ్చేసి అందరికీ 41 క్లాసెస్ ఉంటాయి. ద CBDT హ్యాస్ వైడ్ దిస్ నోటిఫికేషన్ అమెండెడ్ రూల్ 6G టు ప్రొవైడ్ ద ఆడిట్ రిపోర్ట్ ఫర్నిష్డ్ బై ద రివైజ్డ్ బై ద పర్సన్ బై గెటింగ్ ద రివైజ్డ్ రిపోర్ట్. సో ఎప్పుడన్నా ఆడిట్ రిపోర్ట్ ఫర్నిష్ చేసింటే దాన్ని రివైజ్ చేయాలనుకుంటే రివైజ్ చేయొచ్చు. ఆడిట్ ఫామ్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంటే రివైజ్ చేయాలి, డ్యూలీ సైన్ చేయాలి అండ్ వెరిఫై చేయాలి బై సచ్ చార్టర్డ్ అకౌంటెంట్. ఈఫ్ ద పేమెంట్ by the person after furnishing the reports which necessity reclassification చేసింటే ఏవి డిసల్వెన్స్ ఏమైనా ఉంటే సెక్షన్ 40 ప్రకారం డిసల్వెన్స్ ఏమైనా రీక్లాసిఫై చేసింటే 43 ప్రకారం బి ప్రకారం ఏమన్నా రీక్లాసిఫికేషన్ చేసింటే డిసల్వెన్సెస్ని, అంటే ఇప్పుడు ఇంతకుముందు డిసల్వెన్స్ అలో చేయలేదు, ఇప్పుడు డిసల్వెన్స్ అలో చేయడం ఆర్ డిసల్వెన్స్ అలో చేయడం అంటే ఏమి ప్రాఫిట్ని ఇంక్రీజ్ చేయాల్సిన కేసెస్ ఉంటాయి. సో ఈ కేసెస్లో మనం రివైజ్ చేయొచ్చు ఆడిట్ రిపోర్ట్ని. హ్యాస్ టు బి ఫర్నిష్డ్ బిఫోర్ ఎండ్ ఆఫ్ రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్. సో రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్ ఎండ్ అయ్యే లోపల పర్టైన్ చేయాలి ఈ ఆడిట్ రిపోర్ట్ని. నెక్స్ట్ డ్రాఫ్ట్ అండ్ ఆడిట్ రిపోర్టింగ్ ఫర్ కండక్టింగ్ ద ఆడిట్ ఆఫ్ పబ్లిక్ ట్రస్ట్ రిజిస్టర్డ్ అండర్ సెక్షన్ 12A ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. సో పబ్లిక్ ట్రస్ట్ PSUని మీరు ఆడిట్ చేయాలనుకుంటే ఎవరు ఆడిట్ చేయాలి, ఎప్పుడు ఆడిట్ చేయాలి, ఏమేమి ఆడిట్ చేయాలి అనేది క్వశ్చన్. సో ద ఆడిటర్ షుడ్ కండక్ట్ రొటీన్ చెకింగ్ ఆఫ్ డూయింగ్ ద కోర్స్ ఆఫ్ ఆడిటర్. సో ఆడిటర్ వచ్చేసి ఆడిట్ చేస్తారు, PSUని ఆడిట్ చేయొచ్చు, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ని, ఏవి బుక్స్ ఆఫ్ అకౌంట్ని. సో బుక్స్ ఆఫ్ అకౌంట్ని చెక్ చేస్తారు, బుక్స్ ఆఫ్ అకౌంట్ని చెక్ చేసుకోవచ్చు ప్రాపర్గా ఉన్నావా లేదా. తర్వాత ట్రాన్సాక్షన్ని చెక్ చేసుకోవచ్చు, తర్వాత ఇన్కమ్ని చెక్ చేసుకోవచ్చు, దాని తర్వాత ఎక్స్పెన్సెస్ని చెక్ చేసుకోవచ్చు. వాటికి సంబంధించి ఏం చెక్ చేసుకోవాలి, చెక్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్, అదర్ రికార్డ్స్ హ్యావింగ్
provided system of accounting and internal control. So system of accounting and internal control ఎట్లుంది వాటిని watch the transactions of the trust to ensure that transaction fall within the ambit of trust and transaction properly authorized by the trustees or other delegated authority has been permissible by law. Next, all incomes due to the trust has been properly accounted for on basis of system of accounting followed by the ట్రస్ట్. సో ఇన్కమ్స్ ఏవైతే ఫాలో అవుతావో ప్రాపర్లీ అకౌంటింగ్ చేసినా లేదా సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ ఫాలో అయినా లేదా ట్రస్ట్ అది చేసుకోవాలి. నెక్స్ట్ ఆల్ ఎక్స్పెన్సెస్ ఆర్ అవుట్ గోయింగ్ అప్ అండ్ టు ద ట్రస్ట్ హ్యావ్ బీన్ రికార్డెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సిస్టమ్స్ ఆఫ్ అకౌంటింగ్ ఫాలోడ్ బై ద ట్రస్ట్. నెక్స్ట్ అమౌంట్ షోన్ యాజ్ అప్లైడ్ టువర్డ్స్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద క్లాస్. ఏవైతే అమౌంట్ ఇంకర్ అయినామో ఆబ్జెక్ట్ క్లాస్, సో ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఆ దానికి ఆబ్జెక్ట్కి తీసుకోవాలి, ఆ ఆబ్జెక్ట్కి తీసుకున్నామా లేదా చూసుకోవాలి. డాక్యుమెంట్స్ అప్లైడ్ గవర్నింగ్ బై ద ట్రస్ట్. నెక్స్ట్ తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ని తీసుకో. ట్రయల్ బ్యాలెన్స్ ఇన్ అకార్డెన్స్ విత్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ ప్రకారం ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఆఫ్టర్ బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ ద ట్రస్ట్ అథెంటికేటెడ్. ఎవరైతే ట్రస్టీస్ ఉంటారో వాళ్ళు అథెంటికేట్ చేసిన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ని తీసుకొని అవి రెండింటిని ట్రయల్ బ్యాలెన్స్తో అగ్రి అవుతుందా అగ్రి కాదా అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 34? మిస్టర్ పీకే వుడ్ కండక్టింగ్ ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్. సో ఏం చేస్తున్నావు, ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ని కండక్ట్ చేస్తున్నావు అండర్ సెక్షన్ 44 ఏపీ ప్రకారం ఆఫ్ ఎంజీ లిమిటెడ్కి. సో దెర్ ఈజ్ ఎ డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ బిట్వీన్ ఎంకే మేనేజ్మెంట్కి. ఇద్దరికి డిఫరెన్స్ ఒపీనియన్ ఉంది. ఏది ఫామ్ 3CD పైన. ఇది ఎవరు, కంపెనీ. సో కంపెనీ కాబట్టి 3CAని రిపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ మిస్టర్ పీకే టు రిపోర్ట్ వెదర్ certain particulars of form 3CD are true and correct and the same is to be annexed in the report in the form of numbers form 3CA. Advice on matters to be considered by PK while furnishing the matters in form 3CD. సో ఎప్పుడైనా మనకి డిఫరెన్స్ ఒపీనియన్ వస్తే ఈ రెండు ఒపీనియన్స్ని పంపిస్తే ట్యాక్స్ అథారిటీ వాళ్ళు ఒపీనియన్ని తీసుకుంటారు. సో ఇన్ ఏ పర్టికులర్ ఐటమ్ ఆఫ్ ఇన్కమ్ ఆర్ ఎక్స్పెండిచర్ ఈజ్ కవర్డ్ more than one specified class in the statement of particular, care should be taken to make suitable class reference to such items. For example, మనకి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో బ్యాంక్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, సేవింగ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ అనేది ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోనే చూపించాము బ్యాంక్ స్టేట్మెంట్ అనేది, అండ్ దాని యొక్క ప్రాఫిట్ అనేది అక్కడ చూపించాము. బట్ అక్కడ డిజాల్వెన్స్ చేసి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో చూపించుకోవచ్చు. సో అక్కడ డిజాల్వ్ చేయాలి. సో అక్కడ డిజాల్వ్ చేయాలి అండ్ క్రాస్ రిఫరెన్స్ చేసుకోవాలి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో చూపించినామా లేదా వాటికి సంబంధించి. నెక్స్ట్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ డిఫరెన్స్ in the opinion of the tax auditor and the assessee in respect of any information furnished in the form 3CD. సో ఫామ్ 3CDలో ఏముంటాయి 41 క్లాసెస్. ఆ 41 క్లాసెస్లో ఇద్దరికి కన్నా డిఫరెన్స్ ఒపీనియన్ ఉంటే ద ట్యాక్స్ ఆడిటర్ షుడ్ స్టేట్ బోత్ ద వ్యూ పాయింట్స్, ఇద్దరి యొక్క వ్యూ పాయింట్ని చెప్పాలి అండ్ ఆల్సో రిలవెంట్ ఇన్ఫర్మేషన్ పెట్టాలి ఇన్ ఆర్డర్ టు ఎనేబుల్ ద ట్యాక్స్ అథారిటీ టు టేక్ ద డెసిషన్ ఇన్ ద మ్యాటర్. సో ట్యాక్స్ అథారిటీ వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు ఆ మ్యాటర్స్ పైన. ఇఫ్ ఎనీ పర్టికులర్ క్లాస్ ఆఫ్ ఫామ్ నెంబర్ 3CD ఈజ్ నాట్ అప్లికబుల్ ఈ షుడ్ స్టేట్ ద సేమ్ ఈజ్ నాట్ అప్లికబుల్. ఏదైనా క్లాస్కి అంటే 41 క్లాసెస్లో నీకు అప్లికబుల్ కానీ క్లాస్ ఉంటే నాట్ అప్లికబుల్ అని పెట్టాలి. ఇన్ కంప్యూటింగ్ ద అలవెన్స్ ఆర్ డిసలవెన్స్ ఈ షుడ్ కీప్ ఇన్ వ్యూ ద లా అప్లికబుల్ ఇన్ ద రిలవెంట్ ఇయర్ ఈవెన్ తో ద ఫార్మ్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ మే నాట్ హ్యావ్ బీన్ amended to bring it in the conformity with the amended law. సో ఏమన్నా అలవెన్సెస్ ఏమన్నా డిసలవెన్సెస్ వస్తే అవన్నీ యాజ్ పర్ రిలవెంట్ లా ప్రకారం చూసుకొని చేయాలి. అండ్ ఇన్ కేస్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ పర్టికులర్స్ ఆర్ గివెన్ ఇన్ పార్ట్ ఆర్ పీస్ మిల్ ఆఫ్ ట్యాక్స్ ఆడిట్ or relevant forms is incomplete and the assessee does not give information against all any of the class, the auditor should not withhold the entire audit report. So for example నీకు ఇన్వెంటరీ డీటెయిల్స్ కావాలి, ఇన్వెంటరీ డీటెయిల్స్ని కంపెనీ ప్రొవైడ్ చేయలేదు, ఇన్వెంటరీ డీటెయిల్స్ నాకు ప్రొవైడ్ చేయాలని ఎంటైర్ ఆడిట్ రిపోర్ట్ని విత్ హోల్డ్ చేయకూడదు. ఏదైతే ఆబ్సెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉందో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెంటరీకి సంబంధించి ద ట్యాక్స్ ఆడిటర్ వుడ్ హ్యావ్ నో ఆప్షన్ బట్ టు స్టేట్ ఈజ్ ద రిపోర్ట్ టు ద రిలవెంట్ ఇన్ఫర్మేషన్ నాట్ బిన్ ఫర్నిష్డ్. సో నాకు ఇన్వెంటరీ డీటెయిల్స్ని ఫర్నిష్ చేయలేదని చెప్పి రిమైనింగ్ అన్ని పాయింట్ని 41 క్లాసెస్ని ఫిల్ చేసేయాలి. 40 క్లాసెస్ని ఫిల్ చేసి ఆడిట్ రిపోర్ట్ని సబ్మిట్ చేయాలి. ఒకటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని రిమైనింగ్ ఆడిట్ రిపోర్ట్ని మొత్తం విత్ హోల్డ్ చేయకూడదు. ద ఇన్ఫర్మేషన్ ఇన్ ఫామ్ 3CD షుడ్ be based on the books of accounts, records, documents, information and explanation made available to tax auditor for his examination. Form 3CD లో ఏముంటాయి బుక్స్ ఆఫ్ అకౌంట్స్, రికార్డ్స్, డాక్యుమెంట్స్, ఇన్ఫర్మేషన్, ఎక్స్ప్లెనేషన్స్ ఏవైతే ట్యాక్స్ ఆడిటర్ ఎగ్జామిన్ చేసినాడో అవన్నీ ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ ద ఆడిటర్ రిలైజ్ ఆన్ జుడిషియల్ ప్రొనౌన్స్మెంట్ ఈ మే మెన్షన్ ద ఫ్యాక్ట్ యాజ్ ఈజ్ అబ్జర్వేషన్ ఇన్ క్లాస్ 3 ఆఫ్ ఫామ్ 3CA, క్లాస్ 5 ఆఫ్ ఫామ్ 3CB as the case may be. సో ఆడిటర్ రిలై అయితే ఏమైనా జుడిషియల్ ప్రొనౌన్స్మెంట్ ఉంటే అబ్జర్వేషన్స్ ఏమైనా ఉంటే కంపెనీ అయితే 3CA క్లాస్ 3లో చూపించాలి, కంపెనీ కాకుండా ఉంటే క్లాస్
5 ఆఫ్ ఫామ్ 3CBలో చూపించుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. A is the proprietor of the firm Mrs. ABC and Co. The firm is expecting a turnover of 1025 lakhs during the financial year ended 31st March 2022. The firm sold land building during the year for consideration 15 lakhs, whose value of stamp duty purpose 16 lakhs. So stamp duty value 16 lakhs ఉంది, అది యాక్చువల్గా 15 lakhsకి సేల్ చేసినారు. Has the tax auditor of the said firm the above required to be reported? If yes, how will you report the same? సో ఈ అమౌంట్ రిపోర్ట్ చేయాల్సినది ఉందా అనేది చెప్తే, యాజ్ పర్ రిపోర్టింగ్ రిక్వైర్మెంట్ అండర్ క్లాస్ 17 అండ్ క్లాస్ 29B. సో 17-29Bలో మనం ఏం చెప్పాలి? ద ట్యాక్స్ ఆడిటర్ ఈజ్ రిక్వైర్డ్ టు ఫర్నిష్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ ఇన్ కేస్ if any land or building or both is transferred during the previous year for a consideration less than the value adapted. ఎంతకి? less than the value adapted or assessed or assessable by any authority of state government referred to in section 43CA or 50C has under. సో నువ్వు కన్సిడరేషన్ ఏదైతే రిసీవ్ చేసుకున్నావో ఆ అమౌంట్ అనేది ఎంత రిసీవ్ చేసుకున్నావో, కన్సిడరేషన్ 15 lakhs రిసీవ్ చేసుకున్నావు, ఆ అమౌంట్ అనేది స్టాంప్ డ్యూటీ వాళ్ళు చెప్పిన వాళ్ళు ఆర్ అథారిటీ వాళ్ళు చెప్పిన వాళ్ళు ఆ అసెస్ చేసిన వాళ్ళు వాల్యూ కంటే నీకు తక్కువ ఉంటే సో తక్కువ ఉందా? 15 lakhs ఉంది. 16 lakhs వీళ్ళు చెప్తున్నారు, తక్కువ ఉందా? ఎస్ తక్కువ ఉంది. అట్లా తక్కువ ఉన్నప్పుడు సెక్షన్ 43CA ఆర్ 50 యాజ్ అండర్ డీటెయిల్స్ ఆఫ్ ప్రాపర్టీ. సో ప్రాపర్టీ డీటెయిల్స్ అంటే ల్యాండ్ ఆర్ బిల్డింగ్ ఆర్ కన్సిడరేషన్ రిసీవ్డ్ ఆర్ అక్రూడ్, ఎంత రిసీవ్ చేసుకున్నావు నువ్వు? 15 lakhs. వాల్యూ అడాప్టెడ్ ఆర్ అసెస్డ్ 16 lakhs అడాప్ట్ చేస్తున్నావు. వెదర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సెకండ్ ప్రొవిజో ఆఫ్ సబ్సెక్షన్ 1 ఆఫ్ సెక్షన్ 43A ఆర్ ఫోర్త్ ప్రొవిజో టు క్లాస్ 10 ఆఫ్ సబ్సెక్షన్ 2 ఆఫ్ ఎక్సెప్షన్ అప్లికబుల్. సో నువ్వు PGBP పర్సన్ అయితే 43CA అప్లికబుల్ అవుతుంది. నువ్వు PGBP పర్సన్ కాకుండా ఉంటే 50C అప్లికబుల్ అయ్యి 56(2)10 కింద అప్లికబుల్ వస్తుంది. సో ద ఆడిటర్ షుడ్ అప్టైన్, ఏం అప్టైన్ చేసుకోవాలి? లిస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్టీస్ ట్రాన్స్ఫర్డ్ బై ద అసెస్సీ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. సో డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ ఏ ప్రాపర్టీస్ని నువ్వు ట్రాన్స్ఫర్ చేసినావో ఆల్ ప్రాపర్టీ డీటెయిల్స్ని తీసుకోవాలి. అండ్ ఈ మే ఆల్సో వెరిఫై ద సేమ్ ఫర్ ద స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఆర్ బ్యాలెన్స్ షీట్ యాజ్ ద కేస్ మే బి. ఏం వెరిఫై చేయాలి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని వెరిఫై చేయాలి, బ్యాలెన్స్ షీట్ని వెరిఫై చేయాలి యాజ్ ద కేస్ మే బి. ఫర్దర్ ద ఆడిటర్ హ్యాస్ టు ఫర్నిష్ ద అమౌంట్ ఆఫ్ కన్సిడరేషన్ రిసీవ్డ్ ఆర్ అక్రూడ్ డ్యూరింగ్ ద రిలవెంట్ ప్రీవియస్ ఇయర్ ఆఫ్ ఆడిట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ల్యాండ్ ఆర్ బిల్డింగ్ ట్రాన్స్ఫర్డ్ డ్యూరింగ్ ద ఇయర్ యాజ్ డిస్క్లోజ్డ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. సో బుక్స్ ఆఫ్ అకౌంట్లో మొత్తం ఆల్ ప్రాపర్టీ డీటెయిల్స్ని తీసుకోవాలి, ఆల్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఏవైతే ఉన్నావో వెరిఫై చేసుకోవాలి బ్యాలెన్స్ షీట్కి. అండ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే కన్సిడరేషన్ రిసీవ్డ్ ఎంత, అక్రూడ్ ఎంత, ఆ డీటెయిల్స్ని కూడా తీసుకోవాలి. రిలవెంట్ ప్రీవియస్ ఇయర్కి సంబంధించి ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్లో ఎంత ప్రొవైడ్ చేసినారో వాటిని చెక్ చేసుకోవాలి. ఫర్ రిపోర్టింగ్ ద వాల్యూ అడాప్టెడ్ ఆర్ అసెస్డ్ ఆర్ అసెసబుల్ వాల్యూ ద ఆడిటర్ షుడ్ అబ్టైన్ ఫ్రమ్ ద అసెస్సీ ఏ కాపీ ఆఫ్ ద రిజిస్టర్డ్ సేల్ డీడ్ ఇన్ కేస్ ద ప్రాపర్టీ ఈజ్ రిజిస్టర్డ్. ఒకవేళ అది ప్రాపర్టీ రిజిస్టర్డ్ ప్రాపర్టీ అయితే రిజిస్ట్రేషన్ కాపీని తీసుకోవాలి. ఇన్ కేస్ ఆఫ్ ప్రాపర్టీ ఈజ్ నాట్ రిజిస్టర్డ్ ద ఆడిటర్ మే వెరిఫై రిలవెంట్ డాక్యుమెంట్ ఫర్ రిలవెంట్ అథారిటీస్ ఆర్ థర్డ్ పార్టీ ఎక్స్పర్ట్స్ లైక్ లాయర్స్ నుంచి కానీ లాయర్ నుంచి వాల్యుయేషన్ తీసుకునేది ఆర్ సొలిసిటర్ రిప్రజెంటేషన్ టు సాటిస్ఫై ద కంప్లైంట్స్ ఆఫ్ సెక్షన్ 43CA ఆర్ సెక్షన్ 50C ఆఫ్ యాక్ట్ ఇన్ ఎక్సెప్షనల్ కేసెస్ వేర్ ద ఆడిటర్ ఈజ్ నాట్ ఏబుల్ టు అబ్టైన్ రిలవెంట్ డాక్యుమెంటేషన్. సో రిలవెంట్ డాక్యుమెంటేషన్ కానీ అబ్టైన్ చేయలేకపోతే ఈ మే స్టేట్ ద సేమ్ త్రూ అండ్ అబ్జర్వేషన్స్ ఇన్ హీజ్ రిపోర్ట్ 3CA 3CBలో రిపోర్ట్ చేయాలి. ఇన్ అడిషన్ యాజ్ పర్ క్లాస్ 29B విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ అసెస్మెంట్ ఇయర్ 1920 ఇన్ కేస్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ వేర్ ద స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎక్సీడ్ ద కన్సిడరేషన్ బై లెస్ దెన్ హయ్యర్ వాల్యూ. సో ₹50,000 కన్నా తక్కువ ఉంటే 50,000 కన్నా తక్కువ ఉంటే హయ్యర్ ఉంటే ఆర్ 5%, ఇప్పుడు 5% కాదులేండి, అప్పుడున్న 5%, ఇప్పుడు వచ్చేసి 10% చూసుకోవాలి. ఆఫ్ ద కన్సిడరేషన్ ద డిఫరెన్స్ ఈజ్ నాట్ చార్జబుల్ టు ట్యాక్స్ దేర్ ఫోర్ ద ఎనీ మూవబుల్ ప్రాపర్టీ వేర్ స్టాంప్ డ్యూటీ వాల్యూ up to 110% of the sale consideration. No addition could be made as under section 156(2)10. So in the given case, Mr. ABC and Co has sold the property during the year for consideration 15 lakhs, which is less than the stamp duty value 16 lakhs. So hence the tax auditor is required to report the same under class 17 and class 29B of form 3CD lo report cheyali. Next question number 36. How will verify the income and expenditure of earlier year credited or debited in the current year for reporting under class 27B of form 3CD while carrying out the tax audit under section 43AB ప్రకారం. సో లాస్ట్ ఇయర్లో ఉన్నదానికి ఈ ఇయర్లో చూస్తుంటే అంటే ప్రయర్ పీరియడ్ క్రెడిట్స్ ఉంటే
particulars of income, expenditure, prior period credited or debited to the profit and loss account. It may be noted that information under this class would be relevant only in those cases where the assessee follows mercantile system of accounting. సో ఎప్పుడైతే నువ్వు మర్కెంటైల్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ ఫాలో అవుతుంటే అప్పుడు నీకు ఇది వర్కౌట్ అవుతుంది. ఒకవేళ నువ్వు క్యాష్ సిస్టమ్ కన్నా ఫాలో అవుతుంటే ఎప్పుడు క్యాష్ వస్తే నువ్వు అప్పుడే బుక్ చేస్తుంటావు కాబట్టి నీకు నో ఇష్యూ. సో ఎప్పుడు రిలవెంట్ అవుతుంది మర్కెంటైల్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్. అండర్ క్యాష్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎక్స్పెన్సెస్ డెబిటెడ్ ఆర్ ఇన్కమ్స్ క్రెడిటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వుడ్ బి కరెంట్ ఇయర్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఇన్కమ్స్ ఈవెన్ తో దే మే రిలేట్ టు ఎర్లియర్ ఇయర్స్. The tax auditor should maintain the following information in his working paper. So tax auditor ఏం చేయాలి, మెయింటైన్ చేయాలి information in his working paper, file the purpose reporting format provided in the e-filing utility. సో tax auditor ఏం చేయాలి, కంపల్సరీగా మెయింటైన్ చేయాలి ఇన్ఫర్మేషన్ వర్కింగ్ పేపర్ ఫైల్స్ని ఫర్ ది పర్పస్ ఆఫ్ రిపోర్టింగ్కి ఫార్మాటింగ్ ప్రొవైడింగ్ ఈ-ఫైలింగ్ యూటిలిటీకి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ difference in audit by tax authorities and special audit. సో ట్యాక్స్ అథారిటీస్కి స్పెషల్ ఆడిట్కి ట్యాక్స్ అథారిటీ వాళ్ళు చేసిన ఆడిట్కి స్పెషల్ ఆడిట్కి డిఫరెన్స్ ఏమనేది చెప్పాలి. సో డిఫరెన్స్ ఏమంటే దే ఆర్ డిఫరెన్స్ బై ఇన్ ఆడిట్ బై ట్యాక్స్ అథారిటీస్ అండ్ స్పెషల్ ఆడిట్. సచ్ డిఫరెన్స్ కెన్ బి అనలైజ్ యాజ్ అండర్. సో ద ఆడిట్ బై ట్యాక్స్ అథారిటీస్ ఈజ్ కండక్టెడ్ బై రెవెన్యూ ఆఫీసర్, వేర్ హ్యాస్ స్పెషల్ ఆడిట్ ఈజ్ కండక్టెడ్ బై సిఎస్ ఆర్ కాస్ట్ అకౌంటెంట్ ఆన్ ద పెనల్ ఆఫ్ డిపార్ట్మెంట్. సో ట్యాక్స్ అథారిటీస్ ఆడిట్ అంటే రెవెన్యూ ఆఫీసర్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. రెవెన్యూ ఆఫీసర్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. స్పెషల్ ఆడిట్ అంటే కండక్టెడ్ బై సిఎస్ ఆన్ పెనల్ ఆఫ్ డిపార్ట్మెంట్ పెనల్ వల్ల వీళ్ళు చేస్తారు. నెక్స్ట్ ద ఆడిట్ బై ట్యాక్స్ అథారిటీస్ ఈజ్ కండక్టెడ్ బై ద రెవెన్యూ ఆఫీసర్స్ ఎయిదర్ బై ట్యాక్స్ ఆఫీసర్స్ ఆర్ అట్ దేర్ ఓన్ ఆఫీస్ ఆర్ వేర్ స్పెషల్ ఆడిట్ ఈజ్ కండక్టెడ్ బై సిఎస్ అట్ ద ట్యాక్స్ పేయర్స్ ఆఫీసర్. సో ట్యాక్స్ ఆడిట్ అథారిటీస్ వాళ్ళు కన్నా కండక్ట్ చేస్తే, రెవెన్యూ ఆఫీసర్ వాళ్ళని కండక్ట్ చేస్తే, ట్యాక్స్ ఆఫ్ పేయర్ ఆఫీసర్స్ వాళ్ళని చేస్తారు ఆర్ వీళ్ళ దగ్గరికే బుక్స్ తీసుకొని కానీ కండక్ట్ చేస్తారు. బట్ ఇక్కడ సిఎస్ఏలు ట్యాక్స్ పేయర్ ఆఫీస్ దగ్గర వెళ్ళి కండక్ట్ చేయాలి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని. నెక్స్ట్ ద ఆడిట్ బై ట్యాక్స్ అథారిటీస్ can be invoked in a routine manner by the revenue officer, where special audit is invoked with prior approval of commissioner if in the nature of business of the audit is found complex. So ఎప్పుడైతే ఆడిట్ ట్యాక్స్ అథారిటీ వాళ్ళు చేస్తున్నాను అనుకోండి, కెన్ బి ఇన్వోక్డ్ రొటీన్ మేనర్స్వి కండక్ట్ చేయాల్సిన అవసరం లేదు రెవెన్యూ ఆఫీసర్, వేర్ స్పెషల్ ఆడిట్లో ఇన్వోక్ ప్రయర్ అప్రూవల్ ఆఫ్ కమిషనర్ ఇఫ్ ఇన్ ద నేచర్ ఆఫ్ బిజినెస్ ఆడిట్ ఈజ్ ఫౌండ్ కాంప్లెక్స్. సో ప్రయర్ అప్రూవల్ తీసుకోవాలి కమిషనర్ దగ్గర నుంచి. నెక్స్ట్ ద ఆడిట్ బై ట్యాక్స్ అథారిటీస్ ఈజ్ టు బి కంప్లీటెడ్ విత్ ఇన్ 3 months లోపల కంప్లీట్ చేయాలి అండ్ విచ్ ఈజ్ ఫర్దర్ ఎక్స్టెండబుల్ బై అనదర్ 6 months. సో కావాలనుకుంటే ఇంకొక 6 monthsని ఎక్స్టెన్షన్ చేస్తారు. అండ్ వేరే స్పెషల్ ఆడిట్ వచ్చేసి విత్ ఇన్ 90 days లోపల కంప్లీట్ చేయాలి. ఇంకో ఫర్దర్ కావాలనుకుంటే ఇంకొక 90 daysని మీకు ప్రొవైడ్ చేస్తారు. మీకు ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆడిట్ చేయాలనుకునే వాళ్ళు స్పెషల్ ఆడిట్ని చేయించుకుంటారు ఒక్కొక్కసారి కొన్ని పర్సన్స్కి. ఇది క్వశ్చన్ నెంబర్ 37. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38, 39. సో 38 వచ్చేసి జైన్ లిమిటెడ్ అనేది ఒక మీడియం సైజ్ కంపెనీ అండ్ హ్యావింగ్ ఆపరేషన్స్ వచ్చేసి గజియాబాద్లోనే అండ్ లక్నోలో ఉన్నాయి. కార్పొరేట్ ఆఫీస్ ఆఫ్ ద కంపెనీ వచ్చేసి ఢిల్లీలో ఉంది. సో ఆపరేషన్స్ ఎక్కడున్నాయి, ఇక్కడ రండి. ఆపరేషన్స్ వచ్చేసి గజియాబాద్లో, లక్నోలో ఉన్నాయి. అండ్ హెడ్ ఆఫీస్ వచ్చేసి దాని యొక్క బేస్ ఆఫీస్ వచ్చేసి హెడ్ ఆఫీస్ వచ్చేసి ఢిల్లీలో ఉంది. ఓకే, ఇది వరకు క్లియర్. అండ్ ఇన్ ద ఇయర్ డ్యూ టు మైగ్రేషన్ ద ఈఆర్పీ ప్యాకేజ్ ఆఫ్ ద కంపెనీ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వర్ ఫైనలైజ్డ్ వెరీ లేట్ బట్ వర్ ఫైల్డ్ బై ద రెగ్యులేటరీ అథారిటీ ఆన్ టైమ్ యాజ్ పర్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద స్టాట్యూట్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 31st March 2018కి ద డ్యూ డేట్ వచ్చేసి ఫైలింగ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఆఫ్ ద కంపెనీ వచ్చేసి 31st October 2018. ద ట్యాక్స్ రేట్ వాజ్ ఆల్సో అప్లికబుల్ టు ద కంపెనీ. సో సిన్స్ ద కంపెనీ వాజ్ ఫేసింగ్ ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ రావడం వల్ల ఈ ద ట్యాక్స్ రేట్ not get completed on time and the company decided to submit the income tax return on time and form 3CD and tax audit report later. సో ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ని సబ్మిట్ చేసి తర్వాత ఫామ్ 3CD ఆడిట్ రిపోర్ట్ని సబ్మిట్ చేయాలనుకుంటున్నాను. అది కరెక్ట్ కాదా అంటే ఆ కంపెనీ యొక్క మూవ్ అనేది కరెక్ట్ కాదు. మీరు ఫైల్ చేయాలనుకుంటే
ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ని అలాంగ్ విత్ ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ ఫైల్ చేయాలి, లేదంటే ఫస్ట్ ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ని సబ్మిట్ చేయాలి. సో ఆప్షన్ కంపెనీ ఈజ్ డూయింగ్ ఈజ్ రైట్, రాంగ్, రైట్ కాదురా బాబు, కంపెనీ ఈజ్ నాట్ రైట్, కరెక్టే. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ షుడ్ బి ఫైల్ అలాంగ్ విత్ ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్. ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్తో పాటు ఫైల్ చేయొచ్చు, ఆర్ ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ని ముందరనే ఫైల్ చేయొచ్చు. అందుకే మనకి ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్కి డ్యూ డేట్ వచ్చేసి 30 సెప్టెంబర్ ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్కి డ్యూ డేట్ వచ్చేసి 30 అక్టోబర్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39th క్వశ్చన్. నిషా లిమిటెడ్ ఈజ్ ఎంగేజ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ ట్రేడింగ్ ఆఫ్ కెమికల్స్. నిషా లిమిటెడ్ ఈజ్ ఎ స్మాల్ సైజ్డ్ కంపెనీ, బట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ టర్న్ ఓవర్ క్రైటీరియా ట్యాక్స్ ఆడిట్ బికమ్స్ అప్లికబుల్ టు ద కంపెనీ. సో టర్న్ ఓవర్ క్రైటీరియా, అది చిన్న కంపెనీ అయినప్పటికీ టర్న్ ఓవర్ ఎక్కువ ఉంది కాబట్టి ట్యాక్స్ ఆడిట్ అప్లికబుల్ అయింది. ద కంపెనీ హీస్ బీన్ ఫైలింగ్ ఇట్స్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఆన్ టైమ్ అండ్ ప్రీవియస్ ఇయర్ అండ్ అండర్స్టాండ్ ద అబ్జెక్టివ్ ఆఫ్ ద ట్యాక్స్ ఆడిట్ ఈజ్ టు ఎన్ష్యూర్ దట్ ప్రాపర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ బై ద అసెసరీ. సో కన్సిడరింగ్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద కంపెనీ is also required to get its accounts audited as per requirement of Companies Act. So it would like to avail exemption from the tax audit. If that is not possible, then the company would get tax audit report from the accountant, which is cost effective. So in this context, please suggest that the company should be correct. So company correct అంటే కంపెనీ ఏదైతే ట్యాక్స్ ఆడిట్ ఎగ్జామ్షన్ తీసుకోవాలనుకుంటుందో అది కరెక్ట్ కాదు. అండ్ చార్టర్డ్ అకౌంటెంట్ని పెట్టుకోకుండా వేరే సింపుల్ అకౌంట్ని పెట్టుకొని చేస్తాము, కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుందంటే అది కూడా కాదు. కంపల్సరీ ఒక చార్టర్డ్ అకౌంటెంట్ పెట్టుకోవాలి అండ్ చార్టర్డ్ అకౌంటెంట్ డన్ చేయాలి. సో కంపెనీకి అవాయిడ్ ట్యాక్స్ ఆడిట్ ఎగ్జామ్షన్ అట్లా ఏమి లేదు. కెనాట్ అవైల్ ద ట్యాక్స్ ఆడిట్ ఎగ్జామ్షన్ బట్ మే ఎగ్జామ్ట్ సబ్మిటింగ్ ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ ఫామ్ ఇది రాదు, కంపల్సరీ సీఏనే చేయాలి. Company can avail tax audit report. However, statutory auditor in that case would require to cover the same in his statutory audit report. Chartered accountant కావాలి. సో కంపెనీ కెనాట్ అవైల్ ట్యాక్స్ ఆడిట్ ఎగ్జామ్షన్ అండ్ వుడ్ నీడ్ టు గెట్ ఈజ్ డన్ బై చార్టర్డ్ అకౌంటెంట్. ఎవరు చేయాలి? చార్టర్డ్ అకౌంటెంటే చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 40? ఆర్జే అండ్ అసోసియేట్స్ ఎవరున్నారు? ఆర్జే అండ్ అసోసియేట్స్ హ్యాస్ బీన్ స్టాట్యూటరీ ఆడిట్ ఆఫ్ ఎస్హెచ్ఎన్ కో, ఒక పార్ట్నర్షిప్ ఫామ్కి మెనీ ఇయర్స్ నుంచి ఉన్నారు. ట్యాక్స్ ఆడిట్ వచ్చేసి కేజే అసోసియేట్ పర్ఫామ్ చేస్తుంది. డ్యూరింగ్ ద ఇయర్ 31st March 2018కి కేజే అసోసియేట్ రిజైన్ యాజ్ ట్యాక్స్ ఆడిటర్ ఆఫ్ ఎస్హెచ్ఎన్ అండ్ కో డ్యూ టు పర్సనల్ రీజన్స్ వల్ల. ఎస్హెచ్ఎన్ అండ్ కో యాజ్ ట్యాక్స్ ఆడిటర్ ఆఫ్ ద ఇయర్ ఎండ్ 31st March. సో ఎంగేజ్మెంట్ లెటర్ని పంపించినారు ఆఫ్ ఆర్జే అసోసియేట్స్ ఆ చార్జ్ ఆడిటర్కి already signed and RJ Associates moved ahead without signing the another engagement letter for the tax audit. Since most of the terms related to engagement were covered in the engagement letter for statutory audit except additional scope and fee which was principally agreed between the both parties. Please suggest which of the following is correct in the given situation. సో ఆర్జే అసోసియేట్ ఏదైతే కొత్తగా వస్తుందో అది కంపల్సరీగా సైన్ చేయాలి అనదర్ ఎంగేజ్మెంట్ డేటా ఫర్ ట్యాక్స్ ఆడిట్ కోసం. సో నాట్ సైన్ ఇది కాదు, నీడ్ టు బి సైన్ అనదర్ ఎంగేజ్మెంట్ లెటర్. సో కంపల్సరీ తీసుకోవాలి, ఆర్జే లిమిటెడ్ అనేది సైన్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41. క్వశ్చన్ నెంబర్ 41. ABC అండ్ కంపెనీ వచ్చేసి LLP ఓ ఫార్మ్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ హ్యావింగ్ ఎంతమంది పార్ట్నర్స్ ఉన్నారంటే ఇక్కడ 5 members పార్ట్నర్స్ ఉన్నారు. అండ్ ద ఫర్మ్ స్పెషలైజెస్ టాక్సేషన్ వర్క్ అండ్ ఆల్సో ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ స్టాట్యూటరీ ఆడిట్ అండ్ ట్యాక్స్ ఆడిట్ కార్పొరేట్ ఆఫీస్. సో 5 పార్ట్నర్స్ ఉన్నారంటే ఎన్ని ట్యాక్స్ ఆడిట్స్ వస్తాయి? 5 × 60, 6 5 30 అంటే 300 ట్యాక్స్ ఆడిట్స్ వస్తాయి. అండ్ ఒకవేళ కంపెనీ ఆడిట్ అయితే 20 అంటే 5 × 20 చేసుకుంటే 100 కంపెనీ ఆడిట్స్ వస్తాయి. ఓకే, నో in the financial year 31st March, the firm received various new tax audit reports on the basis of limit assigned. Tax audit report assigned chartered accountant firm. Please suggest which word would be collected through 300 tax audits. Accordingly, firm can accept 300 tax audit assignment. In total would be signed by the partner. So 300 is the correct answer. Option A is the correct answer. Next question number 42. AOP Private Limited is currently engaged in the closing its books of accounts for the financial year ended 31st March 2019. The company is always been compliance savvy and has always engaged consultant for the same. The business of the company has been stable over the year and profitability has been good over last 3 years. So company got registered for the GST on time. So GST register తీసుకొని registration రిటర్న్ని ఫైల్ చేస్తుంది. హౌఎవర్ యాన్యువల్ రిటర్న్ ఆఫ్ GSTR 9 హ్యాస్ నాట్ బీన్ ఫైల్డ్ బై ద కంపెనీ. సో ప్రాపర్ ఆఫీసర్ ఏం చేస్తున్నారు? రిటర్న్ ఇచ్చినాడు, వితిన్ 15 days లోపల మీరు ఫైల్ చేయండి అనేది. ఒకవేళ అది ఫైల్ చేయకుంటే వాడిని నాన్ ఫైలర్గా తీసుకుంటాము. సో ఇన్ సచ్ ఏ కేస్ కంపెనీ బికమ్స్ నాన్ ఫైలర్గా తీసుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 43? రాజీవ్ లిమిటెడ్ వచ్చేసి ఒక లిమిటెడ్ కంపెనీ.
హ్యావింగ్ బిజినెస్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఆఫ్ మోషన్ పిక్చర్స్. సో ఏం ప్రొడక్షన్ చేస్తుంది? మోషన్ పిక్చర్స్ని ప్రొడక్షన్ చేస్తుంది. ఇయర్ ఎండెడ్ 31st March 2018కి ద కంపెనీ వాంటెడ్ టు అపాయింట్ GST ఆడిటర్ ఫర్ ది పర్పస్ ఆఫ్ సమ్ విచ్ హూ ఫెమిలియర్ విత్ ద బిజినెస్ ఆఫ్ ద కంపెనీ ఇండస్ట్రీ వాజ్ ప్రిఫర్డ్ ఫర్ ద అపాయింట్మెంట్ హూ హ్యాడ్ వర్క్డ్ విత్ ద కంపెనీ ఇన్ ద పాస్ట్ టు అవాయిడ్ ద ఎఫర్ట్స్. సో లాస్ట్ ఇంతకుముందు వర్క్ చేసిన వాళ్ళని తీసుకోవాలనుకుంటుంది. నేను GST ఆడిట్ చేయాలంటే స్టాట్యూటరీ ఆడిటర్ని అపాయింట్ చేసుకోవాలి. ఇష్టం స్టాట్యూటరీ ఆడిటర్, ఇంటర్నల్ ఆడిటర్ రాదు, ఇంటర్నల్ రాదు, స్టాట్యూటరీ ఆడిటర్ కెన్ బి అపాయింటెడ్. సో 43కి డి ఐ ద ఆన్సర్. నెక్స్ట్ 44 నెక్స్ట్ వీడియోలో చూద్దాం రండి.